వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రేయి టెక్. ఈ వీడియోలో ఇంట్రో వీడియో ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చూద్దాం. ఏదైనా వీడియోకి ఎలివేషన్ ఇవ్వాలంటే ఇంట్రో అనేది మ్యాండేటరీ అనమాట. సో మనం ఇంట్రో క్యాన్వా త్రూ ఎలా ఈజీగా ఫ్రీ ఆఫ్ కాస్ట్కి క్రియేట్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. క్రోమ్లో canva.com అని అయితే సెర్చ్ చేయాలి. ఆల్రెడీ క్యాన్వా అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలనేది ప్రీవియస్ వీడియోస్లో అయితే ఉంది. ఈ వీడియోలో మన ఇంట్రో ఎలా క్రియేట్ చేసుకోవచ్చు అండ్ అవుట్రో కూడా ఎలా క్రియేట్ చేసుకోవచ్చో చూద్దాం. సో యూట్యూబ్ వీడియో ఇంట్రో అని సెర్చ్లో టైప్ చేసిన తర్వాత మనకి ఇలా ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది. సో క్రౌన్ సింబల్ ఉన్నవన్నీ పెయిడ్ వర్షన్ అండ్ క్రౌన్ లేనివన్నీ ఫ్రీ వర్షన్ అనమాట. సో మీకు డెమో పర్పస్ ఏదో ఒక టెంప్లెట్ అనేది తీసుకున్నాం. కస్టమైజ్ దిస్ టెంప్లెట్ అని ప్రెస్ చేసిన తర్వాత ఇలా మనకి డిజైన్ అనేది కనపడుతుంది. ఆ పేజ్ని జస్ట్ మనం అడ్జస్ట్ చేసుకొని ఈ ఇంట్రోలో టెక్స్ట్ పైన క్లిక్ చేసినట్లయితే ఆ టెక్స్ట్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. సో చేంజ్ చేసుకున్న తర్వాత ఇదిగోని శ్రేయి టెక్ ఛానల్ కదా, శ్రేయి టెక్ అని అయితే టైప్ చేసాము. సో ఇలా మనకి ఇంట్రో అనేది క్రియేట్ అయింది. సో చూడండి ఇలా కనిపిస్తుంది కదా. ఈ ఫ్రీ వర్షన్ ఇంట్రోస్ చాలామంది చేస్తారు కాబట్టి ఎక్కువ మంది యూనిక్గా కనిపించాలంటే పెయిడ్ వర్షన్ ఇంట్రోస్ అయితే యూనిక్గా కనిపిస్తాయి. లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కంటే చాలామంది క్రియేటర్స్ వీటిని అయితే యూస్ చేసుకున్నట్టు అయితే ఉండొచ్చు. మనకంటే యూనిక్నెస్ ఉండదు. బట్ ఇంట్రో ఎలా తయారు చేసుకోవాలో మీకు నేర్పిద్దాం అన్న పర్పస్తో ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో చూసారు కదా వీడియోలో శ్రేయి టెక్ అని ఇది ఇంట్రో ఎలా కనిపిస్తుందో. సో ఇలా జస్ట్ సింపుల్గా ఉంటాయి అన్నమాట. ఇవి నాన్ పెయిడ్ ఇంట్రోస్. తర్వాత మనం దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది క్యాన్వా యూస్ చేసి మనం ఇంట్రో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది. తర్వాత క్వాలిటీ అన్నీ కూడా పెట్టుకొని ఇంపోర్ట్ చేసుకోవడమే. సో నెక్స్ట్ అవుట్రో ఎలా క్రియేట్ చేద్దామో చూద్దాం. సేమ్ లైక్ దట్ అనమాట. ఇంట్రో ఎలా చేసామో అలాగే ఒక ఫ్రీ టెంప్లెట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఉన్నదాన్నే సెలెక్ట్ చేద్దాం. అవుట్రో పెట్టుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. మన ఎండ్ కార్డ్స్ అనేవి అవుట్రోలో కనిపిస్తుంటాయి. ఫస్ట్ లైన్లో ఫోర్త్ అయితే బాగుంది అనిపించింది. సో ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్కే వచ్చింది కాబట్టి ఇదైతే డెమో పర్పస్ అయితే మీకు చూపిస్తాను. సో సేమ్ ఇందాక నేమ్ ఎలా ఎడిట్ చేసామో అలాగే లైక్, షేర్, సబ్స్క్రైబ్ దగ్గర కింద ట్యాప్ చేసినట్లయితే మనం అక్కడ మన నేమ్ని ఎడిట్ చేసుకోవచ్చు. శ్రేయి టెక్ అని అయితే ఇచ్చేస్తున్నాం. ఇచ్చేసిన తర్వాత సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా డౌన్లోడ్ చేసుకోవడమే. క్వాలిటీ అది చెక్ చేసుకొని. సో చాలా సింపుల్గా క్యాన్వా యూస్ చేసి మనం ఇంట్రో అవుట్రో అయితే చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ అయిపోతుంది మన గ్యాలరీలోకి. సో వీటిలో ఉన్న మ్యూజిక్ వాడినా కూడా చాలా వరకు కాపీరైట్స్ అనేవి పడుతున్నాయి. సో మనం మ్యూజిక్ అనేది కూడా కరెక్ట్గా చూసుకొని సెట్ చేసుకోవాలి. లేదంటే మ్యూజిక్ చేంజ్ చేసుకున్నా పర్లేదు. ఎందుకంటే అక్కడ MP4 వీడియో డౌన్లోడ్ అవుతుంది కదా. తర్వాత దాన్ని ఫోల్డర్లో వేసుకొని మనం ప్రతి వీడియోకి ఇంట్రో అవుట్రో సేమ్ అనేది పెడతామన్నమాట. ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.